నమస్కారం అందరికీ. వెల్కమ్ టు రైస్ హీలింగ్ జర్నీ ఒక అడుగు సిరీస్ నెంబర్ 6. ఈరోజు నేను అమ్మాయి అందం అదే కంప్లెక్షన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో స్కిన్ టోన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అమ్మాయికి నల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది అమ్మాయి. సో బట్ ఈ సొసైటీ నల్లగా ఉండే వాళ్ళని స్పెషల్లీ ఇండియాలో అయితే చాలా మంది అగైన్స్ట్ అన్నమాట. నల్లగా ఉంటే అబ్బా అమ్మాయి నల్లగా ఉంది, సో ఈ అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజల్స్ చాలా తక్కువ వస్తాయి. అదే అమ్మాయి మొహానికి మొట్టమెలు ఉంటే, అగ్లీగా ఉంటే అసలు అమ్మాయి ఏంది అట్లా ఉంది, సో పెళ్లి చూపులకు వచ్చినా కూడా అమ్మాయి మొహం అంతా అట్లా ఉన్నది, అమ్మాయి నల్లగా ఉంది, సో నాకొద్దు అని రిజెక్ట్ చేసి వెళ్తారు. ఇంకా బయట కూడా అమ్మాయిని చాలా కామెంట్స్ చేస్తారు. ఇంకా నల్లమ్మాయి నల్లగా ఉంటుంది చూడు అని చెప్పి అంటారు. ఏముంది, నల్లగా ఉంటే ఏమి, తెల్లగా ఉంటే ఏమి, అసలు ఆ అమ్మాయి ఎంత బాధపడుతున్నదని అసలు ఒక్కరు కూడా ఆలోచించరు. ఎందుకు ఆ అమ్మాయి ఏమి అందంగానే ఉండాలా? ఆ అందం ఒకటే చూస్తారా? ఆ అమ్మాయి హార్ట్ని చూడరా? ఆ అమ్మాయి క్యారెక్టర్ని చూడరా? ఆ అమ్మాయి బిహేవియర్ని చూడరా మీరు? సో వై, ఎందుకు? ఆ అమ్మాయి అసలు అట్లా ఉంది. ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని పుట్టించింది దేవుడు. సో ఎవరు మీరు ప్రశ్నించడానికి, ఎవరు మీరు క్వశ్చన్ చేయడానికి? మీ ఇంట్లో అలా లేరా? మీ ఇంట్లో అలా ఉండరా ఎవరు కూడా? సో దట్ ఈస్ నాట్ రైట్. సో అమ్మాయి ఎంత డిప్రెషన్ వల్ల, దానివల్ల మీరు చేసే కామెంట్స్ వల్ల అమ్మాయి ఎంత లోపల కుమిలిపోతుంది. అయ్యో నేను అగ్లీగా ఉన్నానే, నా మొహం బాగోదు, సో అందరు నన్ను మెచ్చుకోరు, సో నేను అందంగా ఉండను అని చెప్పి ఎలా ఉంటానని. సో ఈ అమ్మాయి వరల్డ్లోనే చాలా అగ్లియస్ట్ ఉమెన్ అని చెప్పి ఈ అమ్మాయికి పేరు ఇచ్చారు. బట్ ఆ అమ్మాయి చేసిన తప్పేముంది? దేవుడు అమ్మాయిని అలా పుట్టించారు. ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఈ అమ్మాయి పేరు లిజీ. సో ఆ అమ్మాయిని సెర్చ్ చేయండి గూగుల్లో. సో ఆ అమ్మాయికి ఇప్పుడు 30+ ఇయర్స్. సో ఆ అమ్మాయికి ఒక బాధ ఉంది. సో యాసిడ్ అటాక్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. సో సొసైటీ అనేది చెప్తూనే ఉంటుంది, కామెంట్ చేస్తూనే ఉంటుంది. సో మీరందరూ కూడా వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని సో హ్యాపీగా ఉండండి. యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఎవర్, యు ఆర్ ద ప్రెటియెస్ట్ గర్ల్ ఎవర్. ఓకే, యూ మేడ్ బై గాడ్, నాట్ పీపుల్. ఓకే, సో ఒక అడుగు వేద్దాము, దీని నుంచి డిప్రెషన్ నుంచి బయటికి వద్దాము. సో అందరికీ మనం బ్యూటిఫుల్ అని చెప్పి చూపిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వన్.